జనతా పార్టీ సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాము. జెపిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ పరిసర ప్రాంతంలో ఉన్నాం మనము ఐజా మున్సిపాలిటీలోని. అయితే ఇంత చెత్తలో ఎంత చెత్త పేరుకుపోయి ఉన్నది ఇక్కడ. అయితే ఇది ఏంటంటే మనకు ఇది ఇట్లా ఉండడం వల్ల మనకు రోగాల బారిన పడే అవకాశం ఉంది. దీని నుంచి డెంగ్యూ, మలేరియా, ఇతరత్ర వ్యాధులు వృద్ధి చెందే అవకాశం ఉంది. కనుక మన పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లాంటి పనులు చేయడానికి కూడా స్వచ్ఛ భారత్ కింద నిధులు వస్తాయి. చేయడానికి ఏమైంది, కాంగ్రెస్ గవర్నమెంట్కి స్వచ్ఛ భారత్ కింద నిధులు ఎక్కడ మళ్ళిస్తున్నారు? స్వచ్ఛ భారత్ నిధులని ఆ నిధులు ఉపయోగించాలి. ప్రతి చోట ఇట్లా ఉండకుండా క్లీన్గా ఉండాలి. కానీ స్వచ్ఛ భారత్ విషయంలో మాత్రం క్లీన్గా లేదు. ఇది ఎందుకంటే పరిసరాలకు సంబంధించినది కాబట్టి ఖచ్చితంగా మనమైనా సరే గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలా. దానివల్ల ఏంటంటే దోమలు కానీ ఇతరత్ర సంబంధించినటువంటి కీటకాలు కానీ క్రిములు కానీ రాకుండా పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి మనము ఏ జబ్బున అంటే ఏ యొక్క వ్యాధి బారిన పడకుండా ఉంటాం. కనుక మనం ఖచ్చితంగా ఈరోజు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా, దేశమంతా గెలుస్తుంది రా కదలిరా, చైత్రయాత్ర చేస్తుంది రా కదలిరా. కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా. గూడల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా, మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా. ఎదను గెలుస్తుంది రా కదలిరా, ఎదురులేక ఎదుగుతుంది రా కదలిరా. బీజేపీ పిలు